హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీహెచ్ఎంసీ పరిధిలోని అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే అసంపూర్తిగా పంపిణీ చేయకుండా వదిలిపెట్టిన డబుల్ బెడ్‌రూమ్‌లు ఏవైతే ఉన్నాయో దాదాపు 56,000కి పైగా ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ డిసెంబర్‌లో పంపిణీ ఉంటుందని చెప్పేసి గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ మంత్ 20వ తారీఖు తర్వాత పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం. దీనికి సంబంధించిన లిస్టులు కూడా జిల్లా కలెక్టరేట్‌లో రెడీగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇవి వచ్చేసి ర్యాండమైజేషన్ పద్ధతిలో లక్కీ డ్రా ద్వారా తీసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇండ్లు పంపిణీ చేయాలంటే సరిపోవు కాబట్టి ఒక లక్కీ డ్రా ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం అయితే చేయబోతున్నట్లు వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ లక్కీ డ్రా ద్వారా ఎట్లా తీస్తారు ఏంటనేది మనం ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియోస్ కూడా చేశాను. ఒకసారి చూడండి. ప్రజెంట్ అయితే ఎవరైతే ఇందిరమ్మ ఎల్2లో ఉన్నారో వీరందరూ వెయిట్ చేయండి. ఇప్పుడు దాదాపు మనం ఎక్కడ చూసుకున్నా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కొల్లూరులో కావచ్చు, రాంపల్లిలో కావచ్చు, మిగతా చాలా చోట్ల ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు అయితే కొన్ని బ్లాకులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే అవి లోకల్ కోటా కింద అలాగే అప్పుడు పంపిణీ చేయడానికి ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించి పంపిణీ కార్యక్రమం ఉండే. బట్ ఆ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. అప్పుడు ఈ థర్డ్ ఫేజ్‌కి సంబంధించి మాత్రమే పంపిణీ కార్యక్రమం అయిపోయింది. తర్వాత కీస్ ఇచ్చారు. అయితే ఫోర్త్ ఫేజ్ అనేది తీయలేదు. అంతలోపే ప్రభుత్వం మారింది కాబట్టి అప్పటినుంచి పెండింగ్ పడుతూ వచ్చి ఇప్పుడు ఈ ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించి అంటే నాలుగో విడతకు సంబంధించి ఈ ఇందిరమ్మ ఎల్2లో ఎవరైతే ఉన్నారో వీరికైతే కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ డిసెంబర్‌లో 20 తారీఖు తర్వాత ఈ డబుల్ ఇళ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు మీకు అయితే అందిస్తుంటాను మన ఛానల్ ద్వారా. మన ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీరు ఫోన్లు అయితే అందుబాటులో పెట్టుకోండి. ఎందుకంటే పంపిణీ చేసిన తర్వాత ఫోన్లు అయితే వస్తాయి. గతంలో మనం చూసుకుంటే అయితే థర్డ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ కావచ్చు చాలామందికి ఇప్పటివరకు ఇండ్లు వచ్చిన విషయం కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు ఖరాబ్ అవ్వడం, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఇల్లు వచ్చిన విషయం కూడా తెలవదు. దానికి సంబంధించి గతంలో మనం చాలా వీడియోస్ చేసినాం. లీస్టులు కూడా చూపెట్టాం. ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి, ఇట్లా చెక్ చేసుకోండి, ఉంటే వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి. అట్లా చాలామంది ఇండ్లు అయితే తీసుకోలేదంట. వాళ్ళకు కూడా ఏవైతే ఖాళీగా ఉన్నాయో అంటే వాళ్ళు తీసుకొని ఇండ్లు ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి కూడా మొత్తం అన్నీ కలిపి ఈ పంపిణీ అయితే చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరైతే వెయిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.